కంచన నెమ్మది. వావ్ బ్యూటిఫుల్. థాంక్యూ. వెరీ నైస్. అరే వాట్ ఏ వ్యూ, ఫెంటాస్టిక్ వ్యూ. థాంక్యూ. ఫ్లవర్స్ చాలా బాగుంది. థాంక్యూ. పెయింటింగ్స్ బ్యూటిఫుల్. కర్టన్స్ వండర్ఫుల్. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ ఆవిడకి చాలా మంచి టేస్ట్ ఉందండి. ఉండొచ్చు, నాకు తెలియదు. ఉండొచ్చా? అదేమిటి సార్, మీ ఆవిడ టేస్ట్ గురించి మీకే తెలీదా? అసలు ఆవిడెవరో తెలిస్తేనే కదా ఆవిడ టేస్ట్ గురించి నాకు తెలియడానికి. వెళ్ళలేదన్నమాట. ఐఎమ్ సో లక్కీ. సార్, ఎస్. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. ఏ? అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు అంత అదృష్టమా? ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, ఇక మన మధ్య ఈ సారనే మాట చోటు చేసుకోకూడదు. రాజా. కంచనా. నా రాజ్. సార్, ఎస్. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. కాకపోతే అయిందని చెప్తాను, అయినా కాలేదని చెప్తాను. నాకు పిల్లలు లేరు, లేకపోతే ఉన్నారని చెప్తాను, ఉన్నా లేరని చెప్తాను. నాకు వీధి వీధికి పిల్లలు ఉన్నారు. నువ్వు వస్తున్నావు అని తెలిసి అందరికి కట్టి బాతులో పడేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? ప్లీజ్, ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికని పరీక్షించకు. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు వెళ్ళిపోతే మరీ మరీ థ్యాంక్స్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ యువర్ గెస్ట్. అందుకే పొమ్మంటున్నా. అట్లీస్ట్ టేస్ట్ చేయమని బూస్ట్ అయినా ఇవ్వచ్చు కదా. అవన్నీ తర్వాత చూద్దాం. ప్లీజ్ గెట్ అవుట్. సరుకులు కొందామని నిన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. సర్ప్రైజింగ్ గా ఓ శాల్తీ వచ్చి డాష్ కొట్టింది. ఎవరది? డాష్ ఇవ్వటంలో మాస్టరీ చేసిన మన కొత్త మాస్టర్. మై గాడ్, మన రాజకుమార్ మాస్టర్ కావాలనే కొట్టాడంటవా? కాలేజీలో కూడా డాష్ కొట్టాడు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? సారీ చెప్పి బాగున్నావా అని అడిగాడు. మామూలుగా కాదే, అదొట్ట ఇప్పులో చూస్తూ అడిగాడు. మర్యాదకి బాగున్నాను సార్ అని నేను మూవ్ అయ్యాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఏది కొంటే అది కొన్నాడే. షాప్ నుంచి మేము బయటకు వచ్చేటప్పటికి ఆయన కారు టైరు పంచరు. ఆయనే పంచర్ చేసి ఉంటాడని నా డౌట్. నేనే మాట్లాడలేదు. తనే కాస్త లిఫ్ట్ ఇవ్వవా అని అడిగాడు. పోన్లే అని సరే అన్నాను. అంతే, ఇక దారంతా ఒకటే లుకింగ్స్, ఒకటే టచింగ్స్. ఇంతలో ఆయన ఇల్లొచ్చింది. ఫ్రెండ్స్. కాంచనా, కమ్ హియర్. ఏంటి సార్? నేను నీకు వెల్కమ్ చెప్తూ గేట్ తీసానా? టేస్ట్ చేయమని బూస్ట్ కల్పించానా? కరెంటు పోతే ఏదేదో జరిగిందా? మరేంటి వాళ్ళు చెప్తున్నావు? అది ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో జాగ్రత్త. బిహేవ్ యువర్ సెల్ఫ్. yes sir. అదా, ఆయన ఏమన్నాడంటే మన మధ్య జరిగిన విషయాలు 10 మందికి ఎందుకు చెప్తావు, గుట్టుగా ఉంచాలి కదా అన్నాడు. చిల్లిపి. ఏయ్, why are you going? ఏమైంది మీకు? నువ్వంటే వాళ్ళ కుళ్ళు. యా, నేనంటే వాళ్ళకి. ఏం దిలే పిలా వచ్చావు? ఒకటి సంగతి తెలుసా? కాలు తీయాలా, చేయి తీయాలా? లేపేయాలి. గట్లనా? 10,000 అవుతుంది. ఎవరాడు? ఈరోజు సాయంత్రం చూపిస్తాను. అయితే సాయంత్రం వాడి పని ఫినిష్. అదిగో ఆ మారుతిలో వచ్చేవాడే మాత్రం. వెళ్ళి కథం చేసిరా. అదిగో దిగుతున్నాడు, వెళ్ళు. ఈ దెబ్బతో ఆ మాస్టర్ గారి పని ఫినిష్. అన్నా నువ్వా? రెడీ ఇడియట్. ఇదేంట్రా, మాస్టర్ని చంపినామంటే వాడితో కబుర్లు చెప్తున్నాడు. నర్సింగ్, వాడిని చేయకుండా వచ్చావేంటి? వచ్చానా ఎల్లారా? ఆయనతో గొడవ పెట్టుకోవడానికి నన్ను పాగలగా
మా దగ్గర డబ్బు తీసుకున్నావు. ఇదిగో నీ డబ్బు తీసుకోవే. ఆయనతో పెట్టుకోకండి.